సోదరులందరికీ నమస్కారం. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ PUC ఇట్స్ ఏ స్టాట్యూటరీ కమిటీ ఆఫ్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈరోజు 2 రోజులు కమిటీ సభ్యులందరం కూడా విశాఖపట్నం రావడం జరిగింది. నిన్నను ఒక 6 అండర్టేకింగ్ కంపెనీస్ని రివ్యూ చేశాం. అలానే ఈరోజు ఒక 6 డిపార్ట్మెంట్స్ని 6 అండర్టేకింగ్ కంపెనీస్ని రివ్యూ చేశాం. నిన్న రివ్యూ చేసినటువంటి కంపెనీస్లో VMRDA అథారిటీ ఒకటి, అట్లానే ఏపీ మెడ్టెక్ జోన్ లిమిటెడ్, థర్డ్ APIAC విశాఖ రీజన్, ఏపీ టూరిజం, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని చేశాం. అలాగే శ్రీకాకుళం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, 6 గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ లిమిటెడ్. అట్లానే ఈరోజు సెకండ్ డే ఏపీ EPDCL లిమిటెడ్, అమెడ్జ్ మిడ్ వ్యాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్, ఏపీ GCC గిరిజన కార్పొరేషన్, బయో వ్యాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్, వైజాగ్ అపరల్ పార్క్ ఫర్ ఎక్స్పోర్ట్స్, APSRTC. అయితే ఈరోజు వాట్ వీ నోటీస్డ్, లాస్ట్ 2009 నుంచి కూడా ఈ కమిటీ PUC కమిటీ ఏదైతే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఉందో ఆన్ పేపర్కే పరిమితం అయినాయి. ఎక్కడ కూడా ఫంక్షనింగ్లోకి వాళ్ళ పర్యవేక్షణ అనేటటువంటిది గతంలో జరగలేదు. దాన్ని ఇప్పుడు క్రియాశీలకంగా చేయాలనేటటువంటిది కమిటీ అంతా కూడా నిర్ణయించాం. ఈ కమిటీ స్థాయిగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినవి కానీ, అలానే కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినవి కానీ, కొన్ని యాక్ట్ బేస్డ్గా ఫామ్ అయినటువంటివి ఉంటాయి, లైక్ RTA, PSRTC అని. వాటి తాలూకా పెర్ఫార్మెన్స్ని రివ్యూ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఆడిట్ చేయించి ఆడిట్ రిపోర్ట్స్ని అసెంబ్లీ ముందు ప్లేస్ చేయాలి. అయితే అదే క్రమంలో చూస్తే ఈరోజు నిన్న నేను చూసినటువంటి కంపెనీస్లో చూస్తే మిడ్ వ్యాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్ AMTZ 6 years ఆడిట్ రిపోర్ట్స్ని అసెంబ్లీలో ప్లేస్ చేయలేదు. అలానే ఏపీ EPDCL అప్ టు దిస్ ఇయర్ అసెంబ్లీలో ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ ప్లేస్ చేశారు. ఏపీ GCC లాస్ట్ 10 years నుంచి 2014 నుంచి, అంటే బైఫర్కేషన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏపీ GCC వాళ్ళ తాలూకా వార్షిక నివేదికలు కానీ ఏజీ ఆడిట్ రిపోర్ట్స్ కానీ ఈ 10 yearsలో అసెంబ్లీలో ప్లేస్ చేయలేదు. అలాగే ఏపీ మెడ్టెక్ జోన్ 2018 to 24 6 years ప్లేస్ చేయలేదు. బయో వ్యాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్ 2018 to 24 6 years ప్లేస్ చేయలేదు. గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 4 years ప్లేస్ చేయలేదు 2020 to 24. వైజాగ్ అపరల్ పార్క్ ఫర్ ఎక్స్పోర్ట్ 2018 to 24 6 years ప్లేస్ చేయలేదు. అలానే ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ 20 to 24 2 years. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 20 to 24 అంటే 4 years ప్లేస్ చేయలేదు. ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 2019 to 24 5 years వాళ్ళ వార్షిక నివేదికలు కానీ ఆడిట్ రిపోర్ట్స్ కానీ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ది సబ్సిక్వెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ప్లేస్ చేయాలి, అసెంబ్లీలో ప్లేస్ చేయాలి. ప్రతిదీ కూడా అసెంబ్లీలో చర్చకు రావాలి. అసెంబ్లీలో అన్ని కంపెనీసు అన్ని సొసైటీస్లో ఏర్పడినటువంటి వ్యవస్థలన్నీ రివ్యూ చేయాలంటే, దానిపైన డిస్కషన్ జరగాలంటే టైం సరిపోదు. ఎందుకంటే అసెంబ్లీకి ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం
ఏ సబ్జెక్టుని ఎంతవరకు తీసుకోవాలి, ఎంత టైం కేటాయించాలనేది ఒక లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో చర్చకి రావు కాబట్టి ఇవి 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉంటాయి. వాటిని స్టాట్యూటరీ కమిటీస్ అంటారు. ఆ స్టాట్యూటరీ కమిటీస్లో ఒకటి పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, 2 ఎస్టిమేట్స్ కమిటీ, 3 కమిటీ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కంపెనీస్ పియూసి. అంటే ఏదైతే పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉంటాయో అంటే సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినటువంటివి కార్పొరేషన్స్, అలానే కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీస్, అట్లానే కొన్ని యాక్ట్ బేస్డ్తో ఫామ్ అయినటువంటి హౌసింగ్ బోర్డ్స్ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, అట్లానే ఏపీ ఐఏసీ కావచ్చు, ఏపీ టూరిజం కార్పొరేషన్స్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ యాక్ట్ బేస్డ్ కార్పొరేషన్స్. ఇవన్నీ కూడాను వాటి ఎఫిషియన్సీని పరిశీలించాలి, అట్లానే వాటి తాలూకా పెర్ఫార్మెన్స్ని, అట్లానే వాడు ఆడిట్ రిపోర్ట్స్ని, ఇచ్చినటువంటి ఆడిట్ రిపోర్ట్స్ పైన వాళ్ళు ఏమేమి అభ్యంతరాలు చెప్పారు, వాటికి వీళ్ళు ఏంటి ఆన్సరింగ్ చేశారో, వెంటనే ఎన్ని రిజాల్వ్ చేశారు, ఇంక రిజాల్వ్ కాకుండా ఎందుకున్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించి అసెంబ్లీకి ఒక రిపోర్టుని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ కమిటీ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ పైన ఉంటుంది. జనరల్గా మేము పరిశీలించేది ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి, కార్పొరేషన్కి సంబంధించి కానీ, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది అథారిటీ కానీ లేదా కార్పొరేషన్ కానీ, ద మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది కార్పొరేషన్, అసలు కార్పొరేషన్ అనేది ఎందుకు పెట్టారు, ద మెయిన్ ఆబ్జెక్ట్ దేని కొరకు పెట్టారు, దేనికోసం పెట్టారు, ఆ కార్పొరేషన్కి ఉండేటటువంటి ఆస్తులు ఏంటి, లయబిలిటీస్ ఏంటి, లోన్స్ ఏంటి, అడ్వాన్సెస్ ఏంటి, పెర్ఫార్మెన్స్ ఏంటి, స్టాఫింగ్ ప్యాటర్న్ ఏంటి, రిక్రూట్మెంట్స్ ఏంటి, అట్లానే వాటికి సంబంధించినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తున్నారా లేదా, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే బడ్జెట్స్ అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇప్పుడే చెప్పాను. ద యాక్టివిటీస్ అండ్ అచీవ్మెంట్స్ సిన్స్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎప్పుడైతే కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారో అప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళ అచీవ్మెంట్స్, ఆ చేసిన యాక్టివిటీస్లో అచీవ్మెంట్స్ ఏంటున్నాయి, ఎంతవరకు వాళ్ళు రీచ్ అయ్యారు అనేటటువంటిది ఎఫిషియన్సీ. దట్ మీన్స్ ఇట్ కమ్స్ అండర్ ఎఫిషియన్సీ. ద ఎఫిషియన్సీ ఆఫ్ ది కార్పొరేషన్ ఇట్ షుడ్ బి రివ్యూడ్ బై దిస్ కమిటీ. అలాగే ద స్టెప్స్ టు బి టేకెన్ యాజ్ వెల్ యాజ్ ఎఫిషియన్సీ ఇన్ ప్రజెంట్ గ్లోబలైజేషన్ వరల్డ్ అండ్ టు గెట్ గుడ్ రిజల్ట్స్ ఫర్ స్ట్రెంథనింగ్ ద ఎకానమీ ఆఫ్ ది కార్పొరేషన్. అంటే వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు కార్పొరేషన్ ఎకానమీని పెంచాలి, కార్పొరేషన్ తాలూకా ఆర్థిక స్థితిగతులు పెంచాలి, ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఎందుకు లోపాలు జరుగుతున్నాయి, దానిని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఏమేం చేయాలి అనేటటువంటిది తప్పనిసరిగా లోతైనటువంటి చర్చ జరగాలి. అది చూశాక కమిటీ కొన్ని సజెషన్స్ ఇస్తాం. దీస్ ఆర్ ఆల్ విల్ ప్లేస్ బిఫోర్ ది హౌస్. అట్లానే అప్డేటెడ్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ ది కార్పొరేషన్ టిల్ 24-25 ఇందాక చెప్పాను. బడ్జెట్ ఆడిటింగ్ రిపోర్ట్స్, ఈ ఆడిటింగ్ రిపోర్ట్స్ అనేటటువంటిది ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉండాలి. ఒక కంపెనీ ఉందనంటే ప్రతి ఇయర్ వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, అట్లానే రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏంటి, అట్లానే లోన్స్ ఏం తీసుకున్నారు, లేకపోతే అడ్వాన్సెస్ ఏమి ఇస్తున్నారు, లేకపోతే అడ్వాన్స్ ఏం తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఆడిట్ అవ్వాలి. కంపల్సరీగా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ చేసుకోవాలి. ఆ ఆడిట్ని వీళ్ళు ఏజీకి కాగ్కి వాళ్ళు ఇవ్వాలి. కాగ్ వాళ్ళు ఇంటర్న్ దే విల్ అపాయింట్ వన్ స్టాట్యూటరీ ఆడిటర్. Then statutory auditor will finalize the statutory audit. Then he will submit to the C&AG will give you one report. That report should be placed before the Honorable House. Adi alage action taken reports on the objections and recommendations of the C&AG of India. అంటే కాగ్ ఏదైతే అబ్జెక్షన్స్ ఇస్తుందో వీళ్ళ ఖర్చుల మీద కావచ్చు, రిసిప్ట్ మీద కావచ్చు, ఏదైతే అభ్యంతరాలు చెప్తుందో అభ్యంతరాలు అన్నిటి మీద కూడా వీళ్ళు కంపల్సరిగా వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ కానీ వీళ్ళంతా ఫాలో కావాలి, దానికి రిప్లైస్ ఇవ్వాలి. ఇంకొకవేళ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకోవాలి. ఏంటి రెక్టిఫై చేశారని కూడా కాగుకి తెలియపరచాలి. అవన్నీ కూడా మళ్ళీ కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ది
దే షుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్. అట్లానే పెండింగ్ ఆడిట్ అబ్జెక్షన్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఎవరైనా మిస్అప్రాపరేషన్ జరిగాయా, మిస్యూటిలైజేషన్ జరిగాయా, మిస్ రిప్రజెంటేషన్ జరిగాయా, లేకపోతే ఏంటి ఇవన్నీ కూడా లాసెస్ ఎందుకు వస్తున్నాయి, లేకపోతే ఎక్కడైనా ఎఫిషియన్సీ లాసెస్ ఉన్నాయా, పెర్ఫార్మెన్స్ లాసెస్ వల్ల జరుగుతుందా, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా రివ్యూస్ జరగాలి. వాటి మీద కూడా ఇవన్నీ ఏమైనా ఉంటే వాళ్ళు ఎంతవరకు ఆన్సరింగ్ చేస్తున్నారు సిఎండిఏజీ ఇచ్చేదానిపైన రివ్యూ చేస్తాం. అట్లానే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్, ప్రతి కార్పొరేషన్ కూడా గవర్నమెంట్ పాలసీస్ కొన్ని ఉంటాయి, గవర్నమెంటే కొన్ని సబ్సిడీస్ ఉంటాయి, గవర్నమెంటే కొంత షేర్ క్యాపిటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తుంటాయి. సో గవర్నమెంట్ పాలసీస్ని అడాప్ట్ చేసుకుంటూ కంపెనీస్ని ఏ రకంగా లాభాల్లోకి తీసుకెళ్తారు అనేది కూడా ముఖ్యం. అలానే ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ పబ్లిక్, ఇవన్నీ కూడా ఇవి ఈ కమిటీ అనేది పర్యవేక్షణ చేస్తుంది. ఈరోజు మేము చూస్తే పియూసీ కమిటీ అంటే చాలామందికి అర్థం కాని పరిస్థితి ఉంది, అధికారులు కూడా డిపార్ట్మెంట్స్ కూడా. మేము ఇది స్టాట్యూటరీ కమిటీ, ఇట్ ఈస్ అ కమిటీ ఫ్రమ్ అసెంబ్లీ, దీని లిమిటేషన్ ఇది వెరీ లార్జ్. బట్ వాళ్ళందరూ కూడా ఇదేదో డిపార్ట్మెంటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ రివ్యూ అనుకుంటున్నారు. సో వాళ్ళు ఇచ్చేటటువంటి నోట్స్లో కూడా అట్లాగే ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ అయితే విశాఖపట్నం రీజన్ అంటే విశాఖపట్నం ఇక్కడ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి యాక్టివిటీస్కి ఇచ్చారు. సో దిస్ ఇస్ నాట్ మేము ఏదో ఒక మండలానికో లేకపోతే జిల్లా పరిషత్ రివ్యూ చేయడానికి మేము రాలా. సో అంటే చాలా అధికారులకి ఆల్మోస్ట్ ఎవరికి కూడా అసలు అవగాహన కూడా లేదు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యాక్టివిటీస్ పెర్ఫార్మెన్స్ మాత్రమే రిపోర్ట్స్ ఇచ్చారు. ఎవరు కూడా ఆడిట్ అబ్జెక్షన్స్ కానీ ఆడిట్ నివేదికలు కానీ బ్యాలెన్స్ షీట్స్ కానీ ఎవరు ఇవ్వలేదు. ఓన్లీ అపరల్ పార్క్ వాళ్ళు ఒక్కరు మాత్రమే ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ ది 11 డిపార్ట్మెంట్స్ ఆ డీటెయిల్స్ ఆ డెప్త్లోకి పోలేదు ఎవరు కూడా. అందుకని ఈరోజు చాలా గట్టిగా చెప్పాం. మళ్ళీ అగైన్ వీ విల్ కండక్ట్ మీటింగ్స్, ఇంకా ఇన్ డీటెయిల్ డెప్త్లోకి వెళ్తామని కూడా చెప్పాం. ఎందుకంటే వీటికి పర్యవేక్షణ ఎందుకు చేస్తామంటే కంపల్సరీగా ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ హానరబుల్ హౌస్కి అకౌంటబిలిటీ. సో ఆ అకౌంటబిలిటీ నుంచి ఏ ఒక్క కార్పొరేషన్ కానీ ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. సో ప్రతిదీ కూడా హానరబుల్ హౌస్ ఆమోదం కావాలి. ఈరోజు ఒక ఆడిట్ రిపోర్ట్స్ ఇక్కడ ఇస్తున్నారంటే ఆడిట్ రిపోర్ట్స్ అన్ని చదవడానికి అక్కడ మెంబర్స్కి టైం ఉండదు, ఆడిట్ అభ్యంతరాలు చాలా వస్తాయి. సో అవన్నీ అక్కడ డిస్కస్ చేయడానికి టైం ఉండదు. అందుకని పర్టికులర్లీ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా సుమారు ఈ రాష్ట్రంలో 178 ఉన్నాయి, 178 కంపెనీస్ ఉన్నాయి. అంటే కంపెనీస్ మీన్స్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్ ఉన్నాయి, అలాగే యాక్ట్ బేస్డ్ అంటే చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు ఉన్నాయి, అట్లాగే అలానే కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయినటువంటి కార్పొరేషన్స్ కంపెనీస్ ఉన్నాయి. వీటన్నిటి కలిపి ఈ రాష్ట్రంలో 178 ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిశీలిస్తాం. ఇది మా కమిటీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఎక్స్పోజర్ విజిట్ అట్ తిరుపతి, ఇది రెండవది విశాఖపట్నం. ఇవి రెగ్యులర్గానే ఆల్మోస్ట్ మంత్లీ ఒకటి డిపార్ట్మెంట్ వైజ్గా ఆయా ప్రాంతాల వారీగా వాటిపైన అన్నిటిపైన రివ్యూ ఉంటుంది. వీటిని మెయిన్ ఏంటంటే పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ని స్ట్రెంగ్తన్ చేయడం. ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నా, లాసెస్ ఉన్నా, లేకపోతే మిస్యూటిలైజేషన్స్ ఉన్నా, మిస్అప్రాపరేషన్స్ ఉన్నా, మిస్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నా, వీటన్నిటినీ కూడాను కూలంకషంగా చర్చించిన తర్వాత ఏమేం చేయాలనేది సజెషన్స్ ఇవ్వడం, అన్ని కార్పొరేషన్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయడం, అండ్ అన్ని కార్పొరేషన్స్ కూడా అసెంబ్లీకి హౌస్కి ఏదైతే ఉంటుందో దానికి అకౌంటబిలిటీగా ఉండేటట్టుగా చూడడం, ఇది కమిటీ చూస్తుంది. ఈరోజు ఈ డిపార్ట్మెంట్స్ అన్ని చేసాం. మళ్ళీ నెక్స్ట్ విల్ హ్యావ్ ఏ మీటింగ్ ఎట్ అమరావతి విత్ ఆల్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్. థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ నమస్కారం.
Committee on Public Undertakings, PUC, it's a statutory committee of AP Legislative Assembly. ఈరోజు 2 రోజులు కమిటీ సభ్యులందరూ కూడా విశాఖపట్నం రావడం జరిగింది. నిన్నను ఒక 6 అండర్టేకింగ్ కంపెనీస్ని రివ్యూ చేశాం. అలానే ఈరోజు ఒక 6 డిపార్ట్మెంట్స్ని 6 అండర్టేకింగ్ కంపెనీస్ని రివ్యూ చేశాం. నిన్న రివ్యూ చేసినటువంటి కంపెనీస్లో విఎంఆర్డిఏ అథారిటీ ఒకటి, అట్లానే ఏపీ మెట్టెక్ జోన్ లిమిటెడ్, థర్డ్ ఏపీఐఏసి విశాఖ రీజన్, ఏపీ టూరిజం, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని చేశాం. అలాగే శ్రీకాకుళం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, 6 గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ లిమిటెడ్. అట్లానే ఈరోజు సెకండ్ డే ఏపీ ఈపీడీసీఎల్ లిమిటెడ్, ఎమ్హెచ్ మిడ్ వ్యాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్, ఏపీ జీసీసీ గిరిజన కార్పొరేషన్, బయో వ్యాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్, వైజాగ్ అపరల్ పార్క్ ఫర్ ఎక్స్పోర్ట్స్, ఏపీఎస్ఆర్టీసీ. అయితే ఈరోజు వాట్ వీ నోటీస్డ్, లాస్ట్ 2009 నుంచి కూడా ఈ కమిటీ పియూసీ కమిటీ ఏదైతే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఉందో ఆన్ పేపర్కే పరిమితమైనవి, ఎక్కడ కూడా ఫంక్షన్లోకి వాళ్ళ పర్యవేక్షణ అనేటటువంటిది గతంలో జరగలేదు. దాన్ని ఇప్పుడు క్రియాశీలకంగా చేయాలనేటటువంటిది కమిటీ అంతా కూడా నిర్ణయించాం. ఈ కమిటీ స్థాయిగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినవి కానీ, అలానే కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినవి కానీ, కొన్ని యాక్ట్ బేస్డ్గా ఫామ్ అయినటువంటివి ఉంటాయి, లైక్ ఆర్టీఏ, పిఎస్ఆర్టీసీ కానీ. వాటి తాలూకా పెర్ఫార్మెన్స్ని రివ్యూ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఆడిట్ చేయించి ఆడిట్ రిపోర్ట్స్ని అసెంబ్లీ ముందు ప్లేస్ చేయాలి. అయితే అదే క్రమంలో చూస్తే ఈరోజు నిన్న నేను చూసినటువంటి కంపెనీస్లో చూస్తే మిడ్ వ్యాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్ ఏఎంటీజెడ్ 6 years ఆడిట్ రిపోర్ట్స్ని అసెంబ్లీలో ప్లేస్ చేయలేదు. అలానే ఏపీఈపీడీసీఎల్ అప్ టు ది ఇయర్ అసెంబ్లీలో ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ ప్లేస్ చేశారు. ఏపీ జీసీసీ లాస్ట్ 10 years నుంచి 2014 నుంచి, అంటే బైఫర్కేషన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏపీ జీసీసీ వాళ్ళ తాలూకా వార్షిక నివేదికలు కానీ, ఏజీ ఆడిట్ రిపోర్ట్స్ కానీ ఈ 10 yearsలో అసెంబ్లీలో ప్లేస్ చేయలేదు. అలాగే ఏపీ మెట్టెక్ జోన్ 2018 to 24 6 years ప్లేస్ చేయలేదు. బయో వ్యాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్ 2018 to 24 6 years ప్లేస్ చేయలేదు. గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 4 years ప్లేస్ చేయలేదు 2020 to 24. వైజాగ్ అపరల్ పార్క్ ఫర్ ఎక్స్పోర్ట్ 2018 to 24 6 years ప్లేస్ చేయలేదు. అలానే ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ 20 to 24 2 years. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 20 to 24 అంటే 4 years ప్లేస్ చేయలేదు. ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 2019 to 24 5 years. వాళ్ళ వార్షిక నివేదికలు కానీ, ఆడిట్ రిపోర్ట్స్ కానీ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ది